చాలా మంది చేస్తుంటారనమాట. అంటే ఒక వీడియో ప్లే అయిన తర్వాత, ఆ వీడియో ప్లే అయిన తర్వాత, ఆ వీడియోను మనము రియాక్షన్ ఇవ్వడం మాట. ఆ విధంగా మనం రియాక్షన్ ఇస్తుంటే, ఆ విధంగాన మన ఛానెల్ మోనిటైజేషన్ అవుతుందనే ఉద్దేశ్యంతో అలా కూడా ట్రై చేయడం జరిగింది. 1 మంత్ వరకు. ఇప్పుడు 4,000,000 నుంచి దాదాపు 20,000,000 వరకు మనకు వ్యూస్ రావడం జరిగింది. తర్వాత ఏం జరిగిందంటే సబ్‌స్క్రైబర్స్ దాదాపు ఈరోజు చూస్తే 35,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ అప్లై చేశాం. అప్లై చేస్తే ఇప్పుడన్నా అవుతుందా మన ఛానెల్ అంటే, మళ్ళీ సేమ్ రివ్యూస్ కంటెంట్ పడినది. రివ్యూస్ కంటెంట్ పడిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఖచ్చితంగా మళ్ళీ అప్లై అనే అవకాశం వస్తుంది. అది మనకు 14 రోజుల లోపల అప్లై చేసుకుంటే, మీ ఛానెల్ ఏమన్నా మళ్ళీ అంటే ఫస్ట్ టైమ్ ఏమైద్దంటే ఈ కంప్యూటర్ మనకు దాన్ని ఆపరేట్ చేసి చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత ఏం చేస్తారంటే మాన్యువల్‌గా చెక్ చేస్తారు. మీరు అప్లై చేసుకుంటే అంటే అప్లై చేయడం జరిగింది. దానికి ఒక వీడియో క్రియేట్ చేసి నేను పలానా వీడియో చేస్తున్నాను యూట్యూబ్‌లో. ఇది నా పరిస్థితి. నేను ఈ విధంగా చేస్తున్నాను. తర్వాతొచ్చి ఇవి నా ఛానెల్ ఇది. నేను కట్ వీడియో చేస్తున్నాను. నేను గ్రీన్ స్క్రీన్ చేస్తున్నాను. వర్క్ విత్ ప్రూఫ్‌తో పెట్టడం జరిగింది. అది కూడా జస్ట్ మనకు 24 అవర్స్ అంటే దాదాపు 10 అవర్స్ లోపలే అప్లై చేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే పరిస్థితి. మీ కంటెంట్ యూట్యూబ్ రూల్స్ ప్రకారం లేవు. ఇప్పుడు నేను ఒక క్వెషన్ అడుగుదాం అనుకుంటున్నాను యూట్యూబ్ వాళ్ళకి. మీరిచ్చిన ఆప్షన్‌లు మేము రియాక్షన్ ఇస్తామో, ఇంకోటి చేస్తామో, ఏమైనా చేస్తాం. మీరిచ్చిన ఆప్షన్ మాత్రం వాడాం కదా! కొత్త ఆప్షన్ అయితే వాడలేదు కదా! కొత్త ఆప్షన్ తెచ్చి నేను వాడింటే నువ్వు ఇవ్వకపోవడం రూల్స్ ప్రకారం. కానీ వాళ్ళిచ్చే రూల్స్ ఏముంది? రియాక్షన్ వీడియో. రియాక్షన్ అంటే మాట్లాడడం ఉంటది, చూడడం ఉంటుంది, కండ్లతో చూడడం ఉంటుంది. ఏదైనా రియాక్షనే కదా! మీరిచ్చే ఆప్షన్ అనేది ఎట్లుండాలంటే, ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ ఇచ్చిన తర్వాత గ్రీన్ స్క్రీన్‌కి రూల్స్ పెట్టి, ఆ రూల్స్ ప్రకారమే పాటించాల. వేరే విధంగా పాటించే విధంగా ఉండకూడదు. గ్రీన్ స్క్రీన్ ఇచ్చిన తర్వాత అది ఎక్కడో తడ ఖచ్చితంగా మనకు చూస్తూ ఉంటామన్నమాట. చూసినప్పుడు అది కూడా కరెక్టే కదా! తర్వాత కట్ వీడియోస్ ఉన్నాయి. ఆ కట్ వీడియోస్ వల్ల వీడియోస్ ప్లే అయిన తర్వాత దానికి రియాక్షన్ ఇస్తే, ఆ వీడియోస్ కూడా మనకు మానిటైజేషన్ కాలే. తర్వాత ఏం జరిగిందంటే మనకు చెప్తి కదా! రెండోసారి అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 3 నెలలు టైమ్ ఇచ్చారు. 3 నెలలకు కూడా మనకు అవుతుందా అంటే, 100కి లక్ష రెట్లు ఈ మోనిటైజేషన్ అనేది వాళ్ళిచ్చే గ్రీన్ స్క్రీన్ వల్ల గాని, కట్ వీడియోస్ వల్లనే 100% కాదు. వాళ్ళకి 100% ఏదో కంటెంట్ మనం రియాక్షన్ అవుతున్నాం కాబట్టి, దీనివల్ల మనకు టైం వృధా. ముఖ్యంగా టైం వృధా. మన శ్రమ వృధా. ఇప్పుడు రియాక్షన్ వీడియో చేస్తానమంటే, ఏం ఊరికే ఉండదు కదా! ఖచ్చితంగా ఆ రియాక్షన్ చూడాలంటే, ఆ వీడియో చూడాలా, ప్లే చేయాలా, తర్వాత దానికి మనం అప్‌లోడ్ చేయాలా. ప్రతి ఒక్కటి సమస్యే గదా! ఏం ఊరికే అవ్వదనమాట. ఏది గూడా ఊరికే అవ్వదు. ఏదో మనం గ్రీన్ స్క్రీన్ అంటే ఊరికే వీడియో చూడాలా, వీడియో ప్లే చేయాలా, వీడియో అప్‌లోడ్ చేయాలా, దీనివల్ల నెట్ బొక్క. అన్నీ బొక్కే. మనకు లాస్ట్‌కి గుండు సున్నా. ఏముండదు. నిజంగా 1.5 దాదాపు 2 నెలలు సమయం వృధా. ఎందుకివ్వాల ఆప్షన్‌లు? ఇప్పుడు ఆప్షన్ ఇచ్చిన తర్వాత దానికి కట్టుబడి ఉన్నాం. గ్రీన్ స్క్రీన్ ఇచ్చారు మేము వాడుతున్నాం. మీరు మొత్తం చేయాలా. లేదు వేరే వీడియోస్‌తో గ్రీన్ స్క్రీన్ చేసే అవకాశం ఇవ్వకూడదనమాట. ఇచ్చింది మీరు. మా సమయాన్ని వృధా చేసింది మీరు. తప్పు మా పైన నెట్టేస్తారు మళ్ళా. ఏదో కంటెంట్ యూజ్ చేస్తున్నాము అని. అది. కాబట్టి కంటెంట్ ఇవ్వడం అనేది ఇవ్వడం అనేది వేరు. ఇలా ఇవ్వడం తప్పు గదా! మీరిచ్చిన ఆప్షన్‌లు మేము వాడితే, తిరిగి మీరు మళ్ళీ మాకు కంటెంట్ అని పంపించడం అనేది ఎంత వరకు సబబు? చాలా ఆశ్చర్యం వేసిందనమాట నాకు. ఏంది ఈ విధంగా అయిపోతుంది? ఈరోజు 35,000 మంది సబ్‌స్క్రైబర్స్ ఏం చేసుకోవాలా? తీసుకుపోయి గంగలో కలపాలా. ఏం పనికిరారు. వృధా. కాబట్టి మనం చేయాల్సింది ఏందంటే ముఖ్యంగా ఇప్పుడు కంపల్సరీ మన ఓన్ కంటెంటే పెట్టాల. వేరేళ్ళ కంటెంట్ తెచ్చి పెట్టి, నీ గ్రీన్ స్క్రీన్ వల్ల పాపులర్ అయిపోదాం అనుకున్నావనుకో, నీకు వచ్చే వ్యూస్ వల్ల నువ్వు పెద్ద ఏదో ఉప్పొంగిపోయినావంటే, నీకు ఏమీ దొరకదు. గుండు సున్నా దొరుకుతది. నీ సమయం వృధా. గుర్తుపెట్టుకో మిత్రమా. ఇక్కడ లైవ్‌లో చూస్తున్న అందరికి హాయ్.